జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆయన మాటల మనిషి. అలా అని ఉత్తుత్తి మాటలు మాట్లాడే మనిషి అయితే కాదు. ప్రజల జీవనాడిగా ఉండే భాషలోని మాటలను పట్టి కలంలో నింపుకున్న మనిషి ఆయన. నేరుగా సులభంగా సూటిగా ఉన్న మాటను ప్రజల మనస్సుల్లో నాటడం, అలాగే పెర్మనెంట్ మెమరీ చిప్పుగా చేసి ప్రజల మనస్సులోకి ఎక్కించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆయనకు మాటలు తెలుసు, మాటల వల్ల వచ్చే కష్టము తెలుసు. ఇవాళ కాదు రేపు రా, ఇప్పుడేం అవకాశాలు లేవు, పో, నీ ముఖానికి సినిమాలా, ఇలాంటి మాటలన్నీ పడ్డాడు ఆయన. ఇంట్లో వెండి చెంబు అమ్మి మద్రాసు చేరుకుని కట్టికి నేల మీద ఆకలి కడుపుతో నిద్రించాడు ఆయన. ఆయనకి కష్టము తెలుసు, సుఖము తెలుసు. సత్కారాలు పొందాడు, చిత్కారాలు పొందాడు. ఎన్ని పొందినా నిండుకొండ లాంటి మనిషి ఆయన. ఆయన పేరు ముందు మన అందరం గౌరవించే ఒక గొప్ప అలంకారం ఉంది. నిజంగా ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన మనసు పాటలకు మాటలకు నేటి తరానికి అందరికీ కూడా ఒక ఆచార్యవర్యుడేనండి ఆయన. మాటల పాటల యూనివర్సిటీకి రిటైర్మెంట్ లేనటువంటి వైస్ ఛాన్సలర్గా గుర్తింపు పొందిన మనసు కవిగా, మన సుకవిగా, నేటి మన ప్రాతస్మరణీయులుగా మన మనస్సు దోచిన ఆచార్యవర్యులు ఉచ్చూరి కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు. అదేనండి మన ఆచార్య ఆత్రేయ గారు. నేడు ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆచార్య ఆత్రేయగా యావత్ తెలుగు ప్రజలకు సుపరిచితులైన వారి పేరు, అసలు పేరు ఉచ్చూరి కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు. ఆయన కొన్ని రోజుల తర్వాత ఉచ్చూరు అనే ఊరి పేరుని తీసేశారు. అంటే ఆ ఉచ్చూరు నుంచి వచ్చాడు కాబట్టి ఉచ్చూరి అనే పేరు మాత్రం ఆయనకి, ఊరి పేరు మాత్రం ఉండిపోయింది. అసలు పేరు ఆచార్యను మాత్రం ముందు తెచ్చుకుని, అసలు పేరులో ఆచార్య అని ఉంది కదా, అందులో ఆచార్య తెచ్చుకుని గోత్రనామం ఆత్రేయ అని కలుపుకొని ఆచార్య ఆత్రేయ అనే కలం పేరు పెట్టుకున్నాడు ఆయన. తెలుగులో నాటక సినిమా పాటల మాటల రచయితగా, నిర్మాత, దర్శకులుగా దాదాపు 400 సినిమాలకు మాటలు పాటలు రాసిన సుకవి మన ఆత్రేయ గారండి. ఆత్రేయకి ఆయనకి నటుడు కొంగర జగ్గయ్య గారు ఆప్తమిత్రుడండి. ఆత్రేయ గారు రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ 7 సంపుటాల్లో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య గారు తన మిత్రుడికి గొప్ప నివాళులు అర్పించాడండి. అది జగ్గయ్య గారి యొక్క మనసు. అయితే ఆచార్య ఆత్రేయ గారు తెలుగు సినిమా గేయ రచయితగా, సంభాషణాకర్తగా పేరు పొందిన, నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. మనం మాట్లాడుకోవాలంటే ఆయన మాతృరంగం ఏంటయ్యా అంటే నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం అండి. మనస్సు కవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్నే మలుపు తిప్పేశాడు ఆయన. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట మండలంలో మంగళంపాడు గ్రామంలో సీతమ్మ కృష్ణమాచార్యుల దంపతులకు మే 7, 1921 సంవత్సరంలో ఆచార్య ఆత్రేయ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవాడండి. పద్యాలుగా చదవటం కాదు, రాగయుక్తంగా చదవటం చాలా గొప్ప. అలాగా రాగయుక్తంగా చదివేవాడు. సమాజంలో మధ్యతరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఏమిటో తెలియదు కానీ ఆయన కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలను మలిచి మనకి చూపించేవాడండి. అందువలన మన మనసుకి గట్టిగా హత్తుకునేవి. ఆచార్య ఆత్రేయ గారు ఏ ప్రయోగం చేసినా సమాజంలో ఉన్నటువంటి అంశాలను తీసుకుని దాన్ని మన మీద చొప్పించేవాడు. అందువలన మన మనసుకి అతుకుపోయేవి. వీరి ప్రవర్తన, ఎన్జిఓ నాటకాలు ఆంధ్ర నాటక కళాపరిషత్ అవార్డును గెలుచుకున్నాయి. అవి కూడా అంతేనండి, సామాజికంగా ఉన్న అంశాలను చొప్పించాడు. అందువలన కళా అవార్డులకి గెలుచుకున్నాయి. అవి విశేషంగా రాష్ట్ర వ్యాప్తంగా 100ల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి.
అలాగే కప్పలు అనేది బాగా ప్రాచుర్యం పొందిన నాటకం అండి. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే మాయ నాటకం స్వాతంత్రానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకాండను ఈనాడు అనే నాటకం చాలా అద్భుతంగా సృష్టించిందండి. విశ్వశాంతి నాటకాన్ని కూడా ఆయన రచించారు. అయితే విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించిందనుకోండి. సమ్రాట్ అశోక్, గౌతమ బుద్ధ, భయం నాటకాలు కూడా ఈయన రాశారు. ఆత్రేయ గారు పలు చలనచిత్రాలకు సంభాషణలు, పాటలు కూడా రాశారు. వీరి పాటల్లో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండడం వలన అందరూ ఈయన్ని మనసు కవి, మనసు కవి అని అనుకునేవారు. ఈయన 1950వ సంవత్సరంలో దీక్ష చిత్రానికి తొలిసారిగా గీత రచన, అదే సంవత్సరంలో విడుదలైన సంసారం చిత్రానికి తొలిసారి కథారచన చేశారు. అయితే 1961లో అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత వాగ్దానం చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం కూడా చేశాడు ఈయన. చిన్న చిన్న పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో నిజంగా చెప్పాలంటే ఆత్రేయ గారు ఘనపాటి అనే చెప్పాలండి. అంత గొప్పగా పండించేవాడు మాటలనైనా పాటలనైనా. ఆత్రేయ గారు గొప్ప వేదాంత అండి. ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణను సమకూర్చేవాడు. అందుకనే ఆయన మాటలు కానీ పాటలు కానీ అంత గొప్పగా పండే. ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఆయన రాసినవన్నీ వాస్తవిక దృష్టితో ఆలోచించి రాసినవేనండి. అందువలన మన మనస్సులకు దగ్గరయ్యాయి కాబట్టి ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. వేదాంతం, వైరాగ్యం ఒట్టిపడితే చాలా చాలా ప్రమాదం. వాటి జోలికి పోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్యదీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయని ఆత్రేయ గారు అనేవారు. మరి శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. అటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పలేదు. నేను రాయను అని మడికట్టు కూర్చుంటే సినీ రచయితగా చిత్రపరిశ్రమలో ఏ రచయిత నిలబడలేడు. ఈ కారణమే ఆత్రేయను భూత్రేయ అనే మాట కూడా చాలా మంది అన్నారండి. అంటే విమర్శలు అవుతే ఈయన మీద కూడా వచ్చాయి. ఆ మాట భూత్రేయ అనే ఆ మాట కూడా మూట కట్టుకున్నాడు ఈయన. అయితే ఆత్రేయ గారి జీవితాన్ని లోతుగా పరిగించి చూస్తేనండి కొన్ని విషయాలు మనకు బయటికి తెలుస్తాయి. అవి ఏంటంటే ఆయన మామగారు జగన్నాథాచార్యులు గారు చిత్తూరులో మ్యాజిస్ట్రేట్గా పనిచేసేవారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తిరుత్తూరులో సెటిల్మెంట్ ఆఫీసులో ఆత్రేయ గారికి గుమాస్తా ఉద్యోగం వేయించారండి. నెలకి 40 రూపాయల జీతం. అయితే నిజంగా ఆత్రేయ గారు అలా ఉద్యోగంలో సెటిల్మెంట్ ఆఫీసులు చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఆత్రేయ గురించి మనం మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదేమో. భగవంతుడు కొన్ని జీవితాలకి మలుపుని తీసుకొస్తాడండి. ఆ మలుపుని మనం అర్థం చేసుకోవాలి. అయ్యో నా జీవితం ఇలా అయిపోతుందో అని మనం బాధపడకూడదు. ఆ మలుపు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది భగవంతుడి నిర్ణయం. కొంతమంది జీవితాలు అంతే. భగవంతుడు మలుపు తీసుకొచ్చినప్పుడు ఆ మలుపుని అర్థం చేసుకోవడంలో మనలో ఉండాలి. అలాగే ఆత్రేయ గారి జీవితంలో చాలా మలుపులు వచ్చినాయి. కేవలం 40 రూపాయల జీవితంతో గుమాస్తా ఉద్యోగం చేసేవారు. పెళ్ళైన కొన్నాళ్ళకు ఉద్యోగం వదిలేశాడు. నాటకాలండి. పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా ఈ మహానుభావుడికి నోటంతా నాటకాలు. ఎవరితో మాట్లాడినా నాటకాల గురించే మాట్లాడేవాడు. నాటకాల వ్యాపకంతో తిరిగేవాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తే వాళ్ళ మావయ్య గారి భార్య రహస్యంగా అన్నం పెట్టేది. ఇలా నాటకాలు వాళ్ళతో తిరిగితే చెడిపోతావు అంటే, ప్రబలంగా నాటకాల వాళ్ళతో తిరిగితే చెడిపోతారు అని ఒక అపోహ ముద్ర అనేది అప్పట్లో ఉండేదండి. దానివలన నాటకాల వాళ్ళతో తిరిగితే నువ్వు చెడిపోతావు, అనేక రకాల అలవాట్లు వస్తాయి అని వాళ్ళ మామగారు బలవంతంగా ఆత్రేయ గారిని తీసుకెళ్లి చిత్తూరు జిల్లాలోని టీచర్ ట్రైనింగ్ స్కూల్లో చేపించేశారు. టీచర్గా అయితే కొంతమందికి పాఠాలు చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతాడు, వీడిని ఇలా వదిలేయకూడదు, నాటకాలు అని చెప్పి తిరుగుతున్నాడు, అనవసరమైన అలవాట్లు వచ్చేస్తాయి, అందువలన టీచర్ ట్రైనింగ్లో పడేద్దామని తీసుకెళ్లి పడేశారు. అయితే నేను ఇందాక చెప్పినట్లు భగవంతుడు ఒక వ్యక్తిని ఒక విధంగా ఉపయోగించుకోవాలన్నప్పుడు ఎన్ని కట్టుబాట్లు పెట్టినా అందులోంచి బయటపడాల్సిందే. ట్రైనింగ్లో ఉంటూ కూడా నాటకాలు పిచ్చితో ఒకసారి గోడ దూకేసి నా ట్రైనింగ్ సెంటర్ నుంచి గోడ దూకేసి పారిపోయాడు. ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం పనిచేశాడు. అలాగే జమీన్ రైతు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. స్వర్గసీమ చిత్రం గురించి అన్ని పత్రికలను పొగుడుతూ సమీక్షలు రాస్తూ ఉంటే ఈయన మాత్రం ఆ స్వర్గసీమ చిత్రం బాగాలేదని రాశాడు. దాంతో ఆ పత్రిక వాళ్ళు కోప్పడి
ఆ ఉద్యోగం కూడా తీసిపడేశారు. ఆ కోపంతో ఈయన వదిలేసి వచ్చేసాడు అనుకోండి, ఆడు తీయటం కన్నా ఈయన వదిలేసి వచ్చేసాడు కోపంతో. అలా ఏ ఉద్యోగంలోనూ కూడా ఆత్రేయ గారు ఇమడలేకపోయారండి. ఆయన మనస్తత్వం అవ్వచ్చు, భగవంతుడు వేసిన ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆత్రేయ గారి తత్వం మాత్రం అదే. ఎప్పుడు కూడా మనస్సు మీదే ఆయన ఉండేదండి. అంటే సామాజికంగా ఉన్నటువంటి అంశాలను ఆయన చూపించేవాడు ఏ విషయంలో అయినా సరే. అయితే కొంతమందికి అది నచ్చకపోవచ్చు. ఒక విషయం అందరికీ నచ్చాలని అవుతే మాత్రం కాదండి, అందరికీ నచ్చని అవసరం లేదు. అయితే జగన్నాథాచార్యులు గారు కుమార్తె వివాహం మద్రాసులో ఆచార్య ఆత్రేయ గారి ఇంట్లో ఘనంగా జరిపించారండి. అయితే ఆ సందర్భంగా ఆయన కొన్ని పాటలు కూడా రాశారు. ఎందువలంటే జగన్నాథాచార్యులు గారు చిన్నప్పుడు ఈయన ఆదుకున్నారు అన్న విశ్వాసంతో కొన్ని పాటలు రాశాడు. అవి తర్వాత సినిమాల్లోకి రూపుదిద్దుకోవడం విశేషం అండి. నిజంగా చెప్పాలంటే సినిమా కోసం రాయలేదండి. జగన్నాథాచార్యులు గారి అమ్మాయి పెళ్లి కోసం రాసిన పాటలు. అమ్మాయి పెళ్లి సందర్భంగా ఒక పాట రాశాడు. ఆ పాట తర్వాత సుమంగళి సినిమాలు తమిళ బాణి ఆధారంగా మార్చారనుకోండి. కొత్త పెళ్లి కూతురా రారా, నీ కుడికాలు ముందు మోపి రారా అనే పాట జగన్నాథాచార్యులు గారి అమ్మాయి గురించి రాసిన పాట. ఆ తర్వాత సుమంగళిలో పెట్టుకున్నారనుకోండి పాటగా. అలాగే కృష్ణంరాజు గారి సినిమా త్రిశూలం సినిమాలో ఒక పాట పెట్టుకున్నారు. ఆయన జగన్నాథాచార్యులు గారి అమ్మాయి గురించి రాసిన పాట పెళ్ళంటే పందిళ్ళు సందిళ్ళు అనే ఆ పాట రాశాడు ఆయన. అది త్రిశూలం చిత్రంలో పాటగా మార్చుకున్నారనుకోండి. తర్వాత ఆత్రేయ నాటకాలు రాస్తూ నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చాలా చాలా ఉద్యోగాలు చేసేవాడండి. అయితే నెల్లూరులోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకాలు నేర్పేవాడు ఈయన. అంటే ఈయన కూర్చున్న నుంచున్న పడుకున్న నాటకాలే కదండి, నాటకాలు పిచ్చితో ఉండేవాడు. అందరూ కూడా ఏమిటి ఇది ఇలా అయిపోతున్నాడు ఏంటి అనుకునేవారు. ఎక్కడ కూడా ఆయన ఒక దాంట్లో ఇమిడి ఉండలేకపోయేవాడు. ఎక్కడికి వెళ్ళినా నాటకాలు పిచ్చితో ఉద్యోగాలను దాన్ని నాశనం చేసుకుని వచ్చేవాడు. ఆ సందర్భంగా ఆ నాటకాలు ఆడపిల్లలకు నేర్పుతున్నప్పుడు శ్రీమంతులైన రెడ్ల యొక్క పిల్లలు జట్కాల మీద, ఆ రోజుల్లో జట్కాలు కదండి, జట్కాల మీద కార్ల మీద స్కూల్కి రావడం చూసి వాళ్ళ దర్జాను చూసి తన అవస్థను తలుచుకుని అప్పుడు ఆత్రేయ గారు ఒక పాట రాసుకున్నారు. అయితే ఆయన రాసుకున్న పాటని మొదట సంసారం చిత్రంలో పెడదాం అనుకున్నారు, కానీ ఎందుకో మరి అది పెట్టలేకపోయారు. తర్వాత తోడుకోళ్ళు సినిమాలో ఈ పాటను, అంటే ఆయన రాసుకున్న పాటను ఉపయోగించుకున్నారు. అదేంటంటే కారులో షికారుకెళ్లే పాలబొగ్గల పసిడి చానా. ఈ పాట నిజానికి ఆయన రెడ్ల పిల్లలు కార్ల మీద జట్కాల మీద వచ్చి నాటకాలు నేర్చుకోవడానికి వస్తుంటే అది చూసి ఆయన రాసుకున్న తన్మయత్వంలో రాసుకున్న పాట అది. అదేవిధంగా ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసి వచ్చింది. చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. అయితే అదేంటండి ఆత్రేయ గారు, మీరు పాట ఇస్తే మీరు రాయట్లేదు ఏంటి అన్నాడు. వెంటనే ఆత్రేయ గారు, ఏవండి నిర్మాత గారు, మీరు అర్జెంటుగా నాకు నా హోటల్, నేను ఉంటున్నటువంటి హోటల్ మార్చేయండి నన్ను అన్నాడు. ఈయనకి నిర్మాత దర్శకుడికి అర్థం కాలేదు. ఏంటి మార్చేయమన్నాడు, హోటల్నే మార్చేయమన్నాడు, ఉన్న హోటల్ బాగానే ఉంది కదా, సౌకర్యంగా ఉంది కదా, ఆత్రేయ గారు ఎందుకు హోటల్ మార్చమంటున్నాడు అని అర్థం. సరే పెద్ద ఆయన ఏదో చెప్పాడు కదా, పాట రాయడం ముఖ్యం మనకే, ఇంకో హోటల్లోకి మార్చారు. అయితే ఆ పాట కోసం బస్ చేసిన హోటల్ పేరు ఏంటంటే చోళ. ఆయన పల్లవి తట్టడం లేదు, ఎన్నిసార్లు పల్లవి రాసినా రావట్లేదు ఆయనకి. హోటల్ మార్చిన వెంటనే ఆ పాట పూర్తి చేశాడు. అయితే వాళ్ళందరూ అడిగారు, అయ్యా ఏమిటి హోటల్ వేరే హోటల్కి వెళ్ళంగానే మీకు పల్లవి వెంటనే వచ్చేసి వెంటనే రాయగలిగారు ఎందుకు అని అడిగితే ఆయన అన్నారు, ఏమయ్యా చోళ్ళుకిను పల్లవులకి పడద కదా, చోళులకి పల్లవులకి ఎక్కడ పడింది చరిత్రలో ఇది అంటే, నేను చోళుల యొక్క చోళ అనే హోటల్లో ఉన్నాను, పల్లవి ఎలా వస్తుంది అన్నాడు. అంటే ఆయన యొక్క చమత్కారం, ఆయన యొక్క విషయాన్ని శ్లేషగా ఎంత చక్కగా చెప్పగలరు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఆయన అన్ని డక్కా ముక్కీలు తిన్నాడండి. ఆయన సమాజంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది నిజంగా చెప్పాలంటే ఒక డిక్షనరీ లాంటి వాడండి ఆచార్య ఆత్రేయ గారు. ఆచార్య ఆత్రేయ గారి గురించి ఒక విమర్శ మాత్రం పలువురిలో అందరిలోనూ ఉందండి, ఆ రోజుల్లో ఉండేదట. ఆత్రేయ గారు రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతలను ఏడిపిస్తాడు అనేది ఆ సినీ జగత్తులో ఒక నానుడిగా అయిపోయిందండి. ఆయన మనసు మీద రాసిన పాటలన్నీ నాకు తెలుసుండి బహుశా మరొకరు ఎవరు కూడా అంత సాహసం చేసి ఉండరేమో. ఆయన మనసు మీద రాసిన పాటలన్నీ ఒక ఎత్తండి.
నిజంగా చెప్పాలంటే మూగ మనసుల్లో రాసిన పాటలు ఒక ఎత్తు. దాదాపు మూగ మనసులు చిత్రంలో అంటే 1964లో వచ్చిందండి ఈ చిత్రం. 1964 జనవరి 31వ తారీఖున రిలీజ్ అయింది ఈ సినిమా. దాదాపు 8 పాటలుంటే అందులో 6 పాటలు ఆచార్య ఆత్రేయ గారే రాశారు. 2 పాటలు కొసరాజు గారు తర్వాత దాశరథి గారు రాసి ఉంటారు 2 పాటలు. మిగతా 6 పాటలు కూడా ఈయన రాశారండి, ఆచార్య ఆత్రేయ గారు రాశారు. అయితే రాయటం కాదండి, ఈనాటికి కూడా ఆ పాటలు వింటే మన మనస్సు లోతుల్లోకి వెళ్ళి అది టచ్ చేస్తుందండి. ఆ పాటలు ఎంత అద్భుతమైన పాటలండి. ఆయన రాసిన పాటలు ఒక్కొక్కడి వింటూ ఉంటే, ఆ సాహిత్యం వింటూ ఉంటే ఎంత అద్భుతమైన మనిషి మన నుండి దూరం అయిపోయాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత చక్కగా కునుకు పడితే మనస్సు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలివి చివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, గుండె మంటలార్పే సన్నీళ్లు కన్నీళ్లు, ఉండవమ్మ సాన్నాళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసు ఎప్పుడో కలిసిపోతది, చావు పుట్టుక లేనిదమ్మ నేస్తమన్నది, జనమ కది మరీ గట్టి పడుతుంది, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా అని ఆయన రాసిన పాట అప్పటికీ ఎప్పటికేనండి. తెలుగు సినిమా చరిత్ర అనేది ఉంది అంటే, ఈ భూమి మీద తెలుగు సినిమా ఉంది అంటే అంతవరకు ఈ పాటను అందరూ గౌరవించదగ్గ పాటే. అందరి మనస్సుల్లోకి వెళ్ళి కలిసి వేస్తుందండి ఈ పాట. ఒక్కసారి ఈ పాటని 50-60 ఏళ్ల వాళ్ళు వింటే కళ్ళమని నీడ్చి కాల్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పాట తన్మయత్వం అలాంటిది. అంత చక్కగా రాశాడు ఆయన పాట. 50-60 ఏళ్ల వాళ్ళు ఒక్కసారి ఆ పాట వింటే, అంటే వయసును బట్టి కాదండి, రసజ్ఞత ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే వయసు 50 ఏళ్ళు 60 ఏళ్ళని కాదు, 30 ఏళ్ళు వాళ్ళు కూడా రసత్వం ఉన్నవాళ్ళు, ఆ రససిద్ధి ఉన్నవాళ్ళు తన్మయత్వం పొంది కళ్ళమని నీళ్లు కారుస్తారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి జ్ఞానం లేకుండా పశువుల్లాగే తిరిగి వాళ్ళు బయట ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో. అది కాదండి, ఎంత చక్కగా ఆయన రాశాడండి. ఈరోజు ఆయన పాట గురించి మనం తలుచుకుంటున్నాం అంటే నిజంగా ఆ లోతు అలాంటిదండి, అంత అద్భుతంగా. బహుశా ఇలాంటి పాట మరొకరు ఆ సాహసం చేయరేమో అని అనిపిస్తోంది. అంత చక్కగా మూగ మనసుల్లో పాడుతా తీయగా చల్లగా అని ఆ ఒక్క పాటే కదండి, 6 పాటలు అంత చక్కగా ఆయన రాయగలిగాడు. అందుకనే ఆయన మనసుగా వెయ్యారేమో అని నాకు అనిపిస్తోంది. ఆత్రేయ గారు టైంకి పాటలు రాయకుండా ఆయన నిర్మాతలను ఎలా ఏడిపించేవారు అనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో మచ్చుక్కండి ఏంటి, డైరెక్టర్ పి పుల్లయ్య గారు ఆత్రేయ గారి యొక్క మంచి స్నేహితులండి. ఎంత అంటే ఒకరినొకరు బండబూతులు తిట్టుకునేంత స్నేహితులు అనమాట పుల్లయ్య గారు ఆత్రేయ గారు. పుల్లయ్య గారు అక్కినేని నాగేశ్వరరావు గారి హీరోగా మురళీకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్న సందర్భంలో హీరో విధి లేని పరిస్థితుల్లో హీరోయిన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఆ సందర్భానికి తగిన ఒక విషాద గీతం రాయవలసి ఉంది. ఆత్రేయ గారిని అడుగుతూనే ఉన్నాడు, అలాగే అంటున్నాడు, ఆయన మాట్లాడలా, అడుగుతున్నాడు, అలాగే అంటున్నాడు, మాట్లాడలా. ఆత్రేయ గారు ఎన్ని రోజులు గడిచినా పాట ఇవ్వకపోవడంతో పుల్లయ్య గారికి ఇంకా కోపం వచ్చింది. ఆత్రేయ ఇంటికి వెళ్ళిపోయి ఆయన కారులో ఎక్కించుకుని ఎలా రా నువ్వు అని చెప్పేసి కారులో ఎక్కించేసుకుని ఎక్కడికో బయటికి తీసుకెళ్లిపోయాడు. దారిలో బండ బూతులు తిట్టి మధ్యలో కారు ఆపి దిగమని చెప్పి, ఇక నిన్ను పాట రాయమని అడగను ఎప్పుడు కూడా, నువ్వు నాకు ఒక్కడికే లేట్ చేస్తున్నావు, నువ్వు పాట ఇవ్వట్లేదు అని పుల్లయ్య గారు ఘాటుగా అన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలి, వెళ్ళిపో అన్నాడట పుల్లయ్య గారు ఆత్రేయ గారిని. వెంటనే ఆత్రేయ గారు, ఏమయ్యా పుల్లయ్య ఆగవయ్యా, పల్లవి దొరికింది నాకు, పాట ఇప్పుడే ఇచ్చేస్తాను ఆగు అని చెప్పి వెంటనే నీ సుఖమే నేను కోరుకున్నా నినివీడి అందుకే వెళుతున్నానే విషాద గీతం రాసి పుల్లయ్య గారి చేతిలో పెట్టాడు. అంటే ఆయనలో సబ్జెక్ట్ అంత ఉందండి. పుల్లయ్య గారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంటే సామాజికంగా ఉన్నటువంటి అంశాలను మనిషి మనసు మీద చూపించేవాడు. ఆ పాట అక్కినేని గారి నటనతో, ఘంటసాల గారి గాత్రంతో ఎంత పాపులర్ అయిందంటే, ఒక విషాద గీతం అలా పాపులర్ అవటం అద్భుతం అండి. నీ సుఖమే నేను కోరుకున్నా ఇప్పటికీ కూడా మురళీకృష్ణ సినిమా వస్తుందంటే ముందు వరుసలో ఆ పాట తీసుకుంటారు. ఒక విషాద గీతం ముందు వరుస ఏంటి అని అనుకుంటారేమో, కానీ ఆ విషాద గీతాన్ని అంత గొప్పగా పండించాడండి ఆయన. తెలుగు సినిమాల్లో వానపాటలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిజంగా చెప్పాలంటే ఆత్మబలం సినిమాలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే,
ఈ పాట ఆత్రేయ గారు మద్రాసు బీచ్ రోడ్లో వెళుతుంటే సడన్ గా వర్షం పడిందంట. అప్పుడు ఒక జంట గబగబగబగబ చెట్టు కిందకి నీడ కిందకి పరిగెత్తారట. వెంటనే ఆత్రేయ గారు బుర్రకి పదులు పెట్టి టక టక టకమని చిటపట చినుకులు పడుతూ ఉంటే పాటకు శ్రీకారం చుట్టేశారు అక్కడే కూర్చుని. తెలుగు సినిమాల్లో ఈ పాట ఇప్పటి వరకు కూడా చిరస్థాయిగా నిలిచిపోయిందండి. ఆ రోజుల్లో విమర్శకు గురి అయినా కానీ ఇప్పటి వరకు కూడా నేటికి కూడా ఆ పాట అంటే అద్భుతంగానే ఉంటుంది. ఇలాంటి పాటలను ఆత్రేయ గారు మాత్రమే రాయగలరు అని మాత్రం మనం చెప్పగలం. అయితే మోగ మనసులు సినిమాలో మాత్రం అద్భుతమైన సృష్టి చేశాడండి. 6 పాటలు కూడా దీనికి దానికే గొప్పతనం అండి, అంత అద్భుతంగా చేశాడు. అయితే ఆత్రేయ గారి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మోగ మనసుల గురించి ఒక మాట మాట్లాడుకోవాలండి. 31/1/1964లో రిలీజ్ అయింది మోగ మనసులు. అయితే దీన్ని తెలుగులో అద్భుతంగా పండిందండి సినిమా మాత్రం, మామూలుగా కాదు. ఆదుర్తి సుబ్బారావు గారు అద్భుతంగా చేయించాడు. అయితే ఆ రోజుల్లో రాష్ట్రపతి ప్రశంసాపత్రం పొందింది. అంటే అప్పుడు రాష్ట్రపతి అంటే 62 నుంచి 67 వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. ఈ సినిమా 64లో వచ్చింది. రాష్ట్రపతి ఎవరు అప్పుడు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన యొక్క మన్ననలు కూడా పొందిందండి ఈ సినిమా. ఎంత గొప్పదో ఆలోచించుకోండి. అదేవిధంగా హిందీలో దీన్ని రీమేక్ చేశారండి, మిలన్ గా రీమేక్ చేశారు. ఇంకా అద్భుతమైన సృష్టి చేసింది హిందీలో కూడా. అయితే వెంటనే హిందీలోను తెలుగులోను ఆడటం వల్ల సావిత్రి గారు ఏం చేశారంటే ఆ రైట్స్ కొనుక్కుని తమిళ్లో ప్రాప్తం అనే పేరుతో రీమేక్ చేశారు. ఎప్పుడైతే చేశారో ఆవిడ దురదృష్టమో ప్రజలకు అర్థం కాకపోవటం మనకి తెలియదు, కానీ అట్రఫ్లాప్ అయిపోయిందండి సినిమా. అదే తమిళ చరిత్రలోనే అట్రఫ్లాప్ సినిమా ఏంటి అంటే ప్రాప్తం. కాబట్టి ఒక విషయం అందరికీ నచ్చాలని లేదండి, ఆ యొక్క మనస్తత్వాలను బట్టి విభిన్న ఆలోచనలు బట్టి ఏర్పడుతుంది. అలాగా ఒక సినిమా తెలుగును హిందీలో అద్భుతమైన సృష్టి చేసింది, అది తమిళ్లోకి వచ్చేప్పటికి అట్టర్ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం అలా అట్టర్ఫ్లాప్ అయిపోయినా అక్కడ పాట ఏదైతే ఉందో ఆ పాట మాత్రం హైలైట్ అయిపోయిందండి. అయితే ఆయన ఆచార్య ఆత్రేయ గారు ముందు సినిమా చెప్పేశారు, ఈ మోగ మనసులు సినిమా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఈ పాటకి ఎలా పెట్టాలి ఈ పాటకి ఎలా పెట్టాలంటే ఎన్ని రోజులు కావాలని అడిగారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఎన్ని రోజులయ్యా, నాకేం అక్కర్లేదు, 4 రోజులు చాలు అని 4 రోజుల్లో 6 పాటలు తీసుకొచ్చి ముందు పెట్టాడు ఆయన. అంత అద్భుతమైన మనోవైజ్ఞానికుడు ఆచార్య ఆత్రేయ గారండి. నిజంగా ఆ పాటలే నిదర్శనం అండి మనకి. ఆ పాటలు ఇప్పుడు వింటున్నా చాలా గొప్పగా ఉంటాయి. మనిషి మనస్సును ఆయన అలా అర్థం చేసుకున్న సినీ కవి మరొకరు తెలుగులోనే, మరి ఏ భాషలోనూ, తెలుగు భాషలోనే కాదండి మరి ఏ భాషలోనూ మనకు కనిపించరు. అంత గొప్ప మనసు కవి మన ఆత్రేయ గారు. మనసు భాష తెలిసిన కవి ఆత్రేయ. మనసు మోగది అని అందరూ అంటూ ఉంటారు, కానీ ఆ మనసుకు ఒక భాష ఉందని, పామరుని చేత కూడా పలికించగల సత్తా ఆత్రేయ కళానికి ఉందని నిరూపించి చూపించారు. ఆ మోగ మనసు భాషను ఆత్రేయ పలికించిన తీరు ఈనాటికి వీణులు విందు చేస్తూనే ఉంటుంది. మనసుకు తెలిసిన భాష ఎలాంటిది, ఓ మనసును మరో మనసుతో ముడివేసే శక్తి ఆ భాషకే ఉందని ఆత్రేయ భావన. ఇంతకు మాటలు రాని మనస్సు నేర్చిన భాష ఎలాంటిది అంటే అక్కడ తనదైన చమత్కారం చూపించారు ఆత్రేయ గారు. అదే మన మనస్సును తాకి తడి చేస్తూ ఉంటుంది. ఆత్రేయ నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మనసు కవి అండి. ఆత్రేయ గారు మనసు కవే కాదు, గొప్ప భగ్న ప్రేమికుడుని కూడా చెప్పుకోవాలండి. అందుకనే భగ్న గీతాలు రాసేటప్పుడు ఆ భగ్నతత్వాన్ని గాఢంగా పాటల్లో చూపించేవాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆయన జీవితంలో 3 పద్మల ప్రేమతో మనసు నడిచిందండి. అదేమిటో అనుకుంటున్నారా? వినండి. అది ఏంటంటే ఆయన ఇంటర్ చదివాక తన ఊళ్ళో ఉన్న పద్మావతి అనే అమ్మాయిని ప్రేమించాడండి ఆయన. ఆ అమ్మాయి కూడా ఆత్రేయ గారిని ప్రేమించింది. పెళ్లి చూసుకోవడం ఇంకొక్కటే తరువాయి. అయితే పెద్దలు దగ్గరికి తీసుకెళ్లారు వ్యవహారం. సరే, పెద్దలు కూడా అంగీకరించారు. అంగీకరించినప్పుడు మన హిందూ సంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో ఒక విషయం ఉందండి. అది ఏంటంటే ఇప్పుడంటే అడ్డగోలుగా వెళ్ళిపోతున్నారు ప్రతి విషయానికి కూడా. నిజానికి ఒక అద్భుతమైన సంస్కారం ఉన్నటువంటి దేశం మనం. ఏంటంటే పెద్ద లెక్కలు తీశారు. ఏంటి అంటే ఇరుపక్షాల యొక్క గోత్రాలు చూశారు. ఇద్దరు సగోత్రికులు అయ్యారు. సగోత్రికుల వివాహం అనేది మనకి కుదరదండి. మన ధర్మంలో సగోత్రికులు వివాహం చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు అడ్డగోలుగా మాకు లేవు అలాంటివి ఏమిటో వీడికి ఏమి తెలుసు? ఒక పుస్తకం చదివాడా? ఏం చేశాడు? మాకు లేవండి అలాంటి రూల్స్, ఏం తెలుసు నీకు?
సగోత్రికుల వివాహం అనేది కుదరదు అని మన సంప్రదాయం చెప్తున్నప్పుడు దానికి విరుద్ధంగా వెళ్ళి మళ్ళీ నాకు కలిసి రావట్లేదు, నాకేదో జరగట్లేదు, భగవంతుని ప్రార్థించడం, మళ్ళీ బాధపెట్టడం, ఇవన్నీ ఏంటండి? సగోత్రికుల వ్యవహారంలో వివాహం కుదరదు అని చాలా స్పష్టంగా మన శాస్త్రం చెప్తుంది. మాకు అలాంటివి ఏమి ఉండవండి. ఏంటి నీకు ఉండేది? నువ్వా నిర్ణయించేది? ధర్మం చెబుతోంది వద్దు అలా చెయ్యొద్దని, మాకుండవని నువ్వు అంటావేంటి? అక్కడ అదేం కాదండి. సగోత్రికుల వివాహం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్తోంది మన సంప్రదాయం. కనుక పెళ్లి వెంటనే అడ్డుపడిందండి. అయితే ఆత్రేయ గారు ఆ విషయాన్ని తట్టుకోలేకపోయారు. అంతవరకు ఇంట్లో అటువారు ఇటువారు ఒప్పుకున్నారు, పెళ్లికి ఓకే అనుకున్నారు. అయితే ఒక్క నిబద్ధత చూసారా, అంత ఇద్దరు ఇష్టపడినప్పటికీ కూడా ఒక సత్సాంప్రదాయాన్ని వీడలేదు అక్కడ ఆత్రేయ గారు. ఎంత గొప్ప విషయం చూడండి. అటు ఇంట్లో వాళ్ళు, నాన్న ఆ అమ్మాయి మనము సగోత్రీకులు, చేసుకోవడానికి వీల్లేదన్నారు. అయితే బాధను దిగమింగుకున్నాడు, తట్టుకోలేకపోయాడు. అయినా ఆ అమ్మాయి పద్మావతి దూరమైంది. ఆ తర్వాత చాలా రోజులకి ఆమె కనిపించి, నేను వీణ వాయించే దాన్ని తెలుసుగా నీకు, నువ్వు దూరమయ్యావని వీణను కూడా అటకెక్కించేశాను అని బాధపడుతూ అందంట. ఆత్రేయ రాసిన ఈ వీణకు నిజంగా శృతి లేదు, పాటను గుర్తు చేసుకోండి, ఎందరికో హృదయం లేదు అని రాసింది తన పెద్దలను గురించే. ఆత్రేయకు తాను రాసిన పాటల్లో నేను ఒక ప్రేమ పిపాసిని, ఇది అద్భుతమైన పాట అండి. ఆయనకి చాలా ఇష్టం. ఇది కృష్ణ గారు నటించారనమాట. నేను ఒక ప్రేమ పిపాసిని అనే పాట. అయితే నువ్వు వలచావని తెలిసేలోపు నివురైపోతాను అని ఎంత వేదనగా రాశాడంటే దాన్ని అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా పాడారంటే, అయితే ఆత్రేయ గారు ఎంత బాగా రాసినా బాలు గారు అంత అందంగా పాడారు. అందుకనే ఆత్రేయ గారు బాలు గారు ఎక్కడ కనిపించినా మొట్టమొదటి పిలిచి నేను ఒక ప్రేమ పిపాసిని పాట పాడవయ్యా బాలు అని అనేవారట. అంతా నువ్వు ఫీల్ అవుతూ పాడతావయ్యా, అందుకనే నీ పాట అంత బాగుంటుంది, వేరే వాళ్ళు ఎవరన్నా పాడారనుకో నేను ఫీల్ అవుతాను అన్నాడట ఆత్రేయ గారు. ఆ సందర్భంలో కూడా ఆయన జోకులు వదలలేదండి, అంత చక్కగా మాట్లాడేవాడు ఆయన. అలాగే ఒకసారి వారికి సింహపురిలో విపరీతమైన టైఫాయిడ్ వచ్చింది మన ఆత్రేయ గారికి. అప్పుడు హాస్పిటల్లో చేరారు. అప్పుడు ఆయన పద్మ అనే నర్సు బాగా సహాయం చేసిందండి ఆయనకి. ఆ సహాయం ఆత్రేయ గారి మనసులో ప్రేమగా రూపాంతరం చెందింది. ఆ నర్సును అందరూ బాణే అని పిలిచేవారు. అయితే కొంతకాలం తర్వాత ఆమె చనిపోయింది. అయితే ఆత్రేయ గారికి ఇవన్నీ మనసు మీద పడిన గాయాలండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఆ అమ్మాయి చనిపోయింది. మొదటి అమ్మాయిని పద్మను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, సగోత్రికులు అయ్యారు. ఇవన్నీ కూడా ఆయన మనసులో ఉన్నటువంటి బాధలండి. ఆ తర్వాత పద్మావతి అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నారంటే ఆయన జీవితం 3 పద్మాలతో తిరిగింది అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన 3 పద్మాల చుట్టూ తిరిగింది ఆయన జీవితాన్ని చాలా మంది విశ్లేషకులు మనకి అంటూ ఉంటారండి. అందుకనే ఆయన మనసు గురించి రాసే పాటలు అంత గొప్పగా పండించగలిగారేమో అనిపిస్తుంది. ఎందువలంటే ఆయన జీవితంలో అన్ని చూడగలిగారండి, అందువనే అంత ఇదిగా పండించగలిగారేమో అని అనిపిస్తుంది. అందుకనే జగమే మాయ అనే పాటలో కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగుంటే సత్యమింతేనోయ్ అంటాడు సముద్రాలు గారు. మనవి మట్టి బతుకులని సమస్తం ఏదో ఒక దశలో మట్టిలో కలిసిపోవాలని, అందుకనే ఆశామోహాలే దరిలానీకోయ్ అంటాడు సముద్రాలు గారు. అయితే ఈ సత్యాలు తెలియకనే మనిషి ఆశామోహాల్లో పడిపోయేది ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. వాస్తవానికి ఈ సత్యాలు ఎవరికీ తెలియనివి కాదండి, అందరికీ తెలిసినవి. అసలే మనుషులు వాటిల్లో పడిపోతాడు, తెలిసినా కూడా ఆ వ్యామోహంలో పడిపోతాడు, అందులో పడిపోక మిలమిల్లాడుతూ ఉంటాడు. అయితే కానీ ఈ విలాపంలో ఎంతో తీయదనం ఉందా అంటే అలా పడి కొట్టుకోవడంలో కూడా తీయదనం ఉందని అతని మనసుకు తెలుసు. అందుకనే బంధాలు అనుబంధాల కోసం మనిషి తపిస్తూ ఉంటాడు. ఈ గొప్ప సత్యాన్ని ఒక తాత్విక స్థాయి చెప్తాడు ఆత్రేయ గారు. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు, తెలిసి వలసి విలపించుడులో తీయదనం ఎవరికి తెలుసు అంటాడు. ఆయన సముద్రాలు గారు రాసిన దానికి ఈయన నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇస్తూ ఒక సినిమాలో అంతా మట్టేనని తెలుసు, అది మాయేనని తెలుసు, తెలిసి వలచి అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వలిపించడంలో తీయదనం ఎవరికి తెలుసు అంటాడు. మానవ జీవితంలో కలతలు కల్లోలాలు ఇవన్నీ ఎరుగుకి చేసిన పరిణామాలే కాదని మనసుకు ఆ పరిణామాలన్నీ తెలుసని, విలపించడంలో తీయదనాన్ని ఆస్వాదించడం కోసం మనసుకు తెలుసని తేల్చి చెప్పేశాడు ఆత్రేయ గారు. ఇది నిజంగా
జగమే మాయ అనే పాటను మించినటువంటి పాటగా మనం మాట్లాడుకోవచ్చండి. అంత అద్భుతమైన పాట అండి ఇది. అంటే అంత చక్కగా ఏదైనా సరే ఆత్రేయ గారు ఒక విషయాన్ని పండించగలడండి. ఆయన అంత అద్భుతమైన సృష్టి ఆత్రేయ గారికి ఉందండి. పాట అనగానే అందరూ కూడా ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఆత్రేయ గారి ద్వారానే పాడించుకునేవారు. ఎందువల్లంటే అంత గొప్పగా ఏది అడిగినా అంత గొప్పగా పాడగలడండి ఆయన. అందుకనే ఆత్రేయ గారి పాట కావాలి అనుకునేవారు. అయితే తెలుగు సినిమా రంగంలో మనసుపై 100కు పైగా పాటలు రాసిన ఏకైక కవి మన ఆత్రేయ గారే అని అనుకోవచ్చండి. ఆయన ఆత్మకథ అసంపూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి మహానుభావుడు. ఈ కథ పూర్తి చేసినట్లయితే గొప్ప పద్య కావ్యం మన ముందు ఉండేదండి. అది ఒక్కటే బాధాకరం. ఆయన ఆత్మకథని పూర్తి చేయలేక వదిలేసి వెళ్ళిపోయాడు. ఆత్మకథను కొందరు నీతి కొరకు, కొందరు ఖ్యాతి కొరకు, కొందరు పాడు పొట్ట కొరకు, కూటి కొరకు, ముక్తి కొరకు, ఆవేశ విముక్తి కొరకు, ప్రేమ కొరకు, ప్రేయసు కొరకు కొందరు రాస్తే, నేను నాలోని నిజం కోసం రాస్తున్నానని ఆత్మకథ యోగ్యతాపత్రంలో ఆత్రేయ గారు చాలా చక్కగా చెప్పుకున్నాడండి. ఈ జీవిత కథను ఆయన ఒక మాట అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఈ పుణ్యమ నా తల్లిది, నా పూర్వులదేనుగాన నమ్రతతోడన్, నా ప్రతిభ కాదని ఈ పొత్తము వారికిత్తు నిహపరగతికై అంటూ అంకితం ఇచ్చాడు. ఆత్మకథలో అమ్మ మీద 17 పద్యాలు రాసిన ఆత్రేయ తమ తల్లి సీతమ్మను చల్లని తల్లిగా అభివర్ణించాడండి. పుట్టినిల్లు బాగా బతికింది, భ్రాంతి, క్షమ, విద్యాబుద్ధులు, తొలిగాయం అనే శీర్షికతో సాగించిన ఆత్మకథ తాను పుట్టి పెరిగిన రీతును, చవి చూసిన సంఘటనను చిక్కటి పద్యాలతో రూపొందించాడు ఆత్రేయ గారు. బడి జీవితానికి డబ్బులిస్తే కాఫీ హోటళ్లు ఖర్చు చేయడం, పుస్తకాల కోసం ఇచ్చిన డబ్బును సిగరెట్ల కోసం ఖర్చు పెట్టడం, వెచ్చాల కోసం ఇచ్చిన డబ్బును తస్కరించి తీసుకోవడం, ఆయన ఇలాంటి పనులు కూడా కప్పిపుచ్చుకోకుండా, అబద్ధాలు ఆడకుండా ఇవన్నీ కూడా చక్కగా అందులో రాసుకున్నాడండి. ఆయన తిరుగుళ్ళు కూడా రాసుకున్నాడు ఆత్మకథలో. ఎంత ధైర్యం ఉండాలండి, ఎవరి వల్ల అవుతుందండి ఇలా రాయటం అనేది? అంత చక్కగా రాసుకున్నాడు. అంటే ఆయన ఆత్రేయ చిత్రమైన మనస్తత్వం గలవారండి. నిర్మాతల దగ్గర ఒక 500 రూపాయలు అప్పు తీసుకోవడానికి వెళ్ళాడు అనుకోండి, ఆయన 300 రూపాయల ట్యాక్సీ ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాడు. అలా ఎన్నోసార్లు చేశాడు ఆయన. 500 అవసరం వస్తే ఎవరి దగ్గరికైనా అప్పుకు వెళ్తే 300 రూపాయలు ట్యాక్సీ ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాడు. డబ్బులు వచ్చేదాకా బాగా కష్టపడేవాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఆయన. డబ్బులు వచ్చాక ఖర్చు పెట్టేదాకా నిద్రపోయేవాడు కాదు. ఆత్రేయ కొత్త వస్తువుల మీద వ్యామోహం ఎక్కువగా ఉండేదండి. డబ్బులన్నీ కూడా అందుకునే ఆయన విపరీతంగా ఖర్చు చేశాడు. ఆత్రేయ గారు ఎంత సంపాదించాడో అదంతా మురికి గుంటలో పోసేసినట్టు అయిపోయిందండి. విలువ లేని కొన్నిటికి విలువనిచ్చి అంతా పోగొట్టుకున్నాడు. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విలువ లేని వాటికి విలువనిచ్చాడు ఈయన. అందువలన మొత్తం పోగొట్టుకున్నాడు. చివరి రోజుల్లో ఎంత మానసిక వ్యధ అనుభవించాడంటే ఆత్రేయ గారు, అంత మానసిక వ్యధను అనుభవించాడు. ఇన్ని పాఠాలు రాస్తావు, ఇంత చెబుతావు, నువ్వు కట్టుకున్న వారికి ఏం చేశావు అంటే ఆ విషయాలు దయచేసి నన్ను అడగొద్దు. జీవితంలో పొరపాట్లు జరిగాయి, దిద్దుకోలేనంత పొరపాట్లు జరిగాయని అంత గంభీరంగా చెప్పగలిగే ధైర్యవంతుడు ఆత్రేయ గారండి. ఆయన పెద్ద ఇంట్లో నుంచి చిన్న ఇంట్లోకి, అక్కడి నుంచి ఇంకా చిన్న ఇంట్లోకి మారటం అందరూ చూసిన వాళ్ళే. అయితే వేటూరి గారి, సీతారామశాస్త్రి గారి ఉధృతం పెరిగిపోవడంతో నిర్మాతల్లో ఆత్రేయ గారిని భరించలేమన్న భావన పెరిగిపోయింది. కొంతమంది పాట కావాలని చెబుతారు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు. అటువంటి వాళ్ళని ఆత్రేయ గారు ఫుట్బాల్ ఆడుకునేవాడు. ఏం కావాలో తెలిసిన వాడితో ఆత్రేయ గారు జోకులు వేయలేదు. ఎప్పుడు కూడా జోకులు వేసేవాడు కాదండి. చక్కగా మాట్లాడేవాడు. ఏమి కావాలి తన దగ్గర నుంచి అనుకునేవాడి కోసం ఆయన ఎప్పుడు మాట్లాడలా. సరదాగా వచ్చి ఏదో ఒకటి చేద్దాంలే అనుకునేవాడు మాత్రం ఆయన వదిలిపెట్టలా. అయితే ఆత్రేయ గారు కర్మ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి అండి. చివరి వరకు పాటలు రాస్తూనే కాలం గడిపాడు. ఆ కోరిక నెరవేర్చుకున్నారు కూడా ఆయన. ఆత్రేయ పాటల్లో మనస్సు ప్రాణంతో కదలాడుతుందనే మాట సత్యం. ఆయన మరణించడానికి 3 నెలల ముందు, అంటే మే 5, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. చూసారా, ఒక సబ్జెక్టు మీద వెళ్ళాడు ఆయన. చదివింది అంతంత మాత్రమే, కానీ ఆయనకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు సార్వత్రిక విశ్వవిద్యాలయం. మనస్సు కవిగా తెలుగువారి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందినటువంటి ఆత్రేయ గారు
1989 సెప్టెంబర్ 13వ తేదీ, అంటే సరిగ్గా ఇదే రోజు ఇదే తేదీన బుధవారం, ఆ రోజు బుధవారం అయిందండి. 1989 సెప్టెంబర్ 13 బుధవారం అయింది. రాత్రి 10 గంటలకు చెన్నైలో ఆయన గుండెపోటుతో మనందరికీ కూడా ఈ సినీల ఆకాశానికి దూరం అయిపోయాడండి. ఎందరో సినీ అభిమానులను విషాదంలో ముంచేశాడు. ఈ లోకాన్ని విడిచేసి వెళ్ళిపోయాడు ఆత్రేయ గారు. మనసుతో ఆయన పలికించిన భావాలకి ఆచార్యత్వం వహించాడు ఆయన. నిజంగా చెప్పుకోవాలంటే కనుకునే ఆచార్య ఆత్రేయ అయ్యాడని నాకు అనిపిస్తోంది. ఆయన కలం మూగపోయిన పాటలు ఆగవండి. ఆ పాటలు ఆగినా అందులో రాగాలకు అంతం లేదు. వాటిలో పలికించిన భావాలకి ఎప్పటికీ మరణం లేదు. ఆయన పాటలు ఆగవు, ఆగినా ఆ రాగాలకు అంతం లేదు. వాటిలో పలికించిన భావాలకి ఎప్పటికీ మరణం లేదు. ఆత్రేయ ఆగని మనోభావాల ఉద్ధృతికి చెరగని ముద్ర లాంటి వారు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదండి. నేడు ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.